ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మెయిన్ వీడియోకి వచ్చేసరికి సోడాకు బట్టి చూపించడం జరుగుతుందండి. ఇది సుమారు మొన్న మా నాన్నగారు చూడండి విత్తనాలు ఎలా జల్లి చూపించారు కదండి. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు వర్షం లేకపోవడం చేత మాకు ఈ సోడు బట్టి అంటే ఎక్కువగా ఇది ఆకు రాలేదండి. దాని చేత ఏంటంటే మేము సుమారు ఒక అర ఎకరా వరకు వదిలేసాం, ఉడుద్దాం అనేసి ప్లాన్ చేసాం. కానీ ఈ బట్టి అనేది మొక్కలు పెరగకపోవడం చేత మాకు ఏంటంటే ఇప్పుడు ఈ అర ఎకరా కూడా దేనికి వేసుకోవడానికి అవ్వదండి. ఇది ఏంటంటే సుమారు కొంత వేసుకొని కొంత వదిలేసే పరిస్థితి వచ్చింది. అదే కానీ మాకు వర్షం పడి ఈ వేసిందంతా మొలకలు వచ్చుంటే మాకు ఏంటంటే కొంత అంటే సోడి పోసుకోవడానికి బాగుండునండి. ఇదండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇదండి ఇదే ఇంతవరకు మొలిచిన బట్టి అండి. మేము ఎంతో ఆశపడి ఈ సంవత్సరం సోడు ఎక్కువగా పండిద్దామని చెప్పేసి ఉడిసామండి. అదే ఆ పైన చూడండి, ఆ పైన ఉడిచేటప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే సేమ్ అలాగే పోసేవాళ్ళమండి. పోస్తే అక్కడ ఏంటంటే ఎక్కువగా అయ్యేదండి. అది కొత్తగా ఏంటంటే ఇవి కొట్టేసి ఉడిసేవాళ్ళమండి. ఏంటంటే కొత్త భూమి కదండి, దాని ద్వారా దాని మీద ఎక్కువ పంట వస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా పత్తి పంట వేస్తాం కాబట్టి దీని మీద కొంచెం దిగుబడి తగ్గుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.